హలో ఫ్రెండ్స్, అందరికీ ఈరోజైతే ఏంటి పిండి చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజైతే పిల్లల కోసం ఒక స్నాక్ చేస్తున్నా ఫ్రెండ్స్. పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ బాక్స్ కూడా ఉంటుంది కదా. సో ఎంత తెచ్చినా ఏం సరిపోతలేవు అని చెప్పి ఇంట్లో గోధుమ పిండి, మైదా పిండి ఉంటే ఇట్లా పిండి వీసికి గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇదైతే నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఎప్పుడు చేయలేదు. ఇదేమో గవ్వల మిషన్ అన్నమాట. సో ఆ గవ్వల మిషన్ మీద గవ్వలు అయితే చిన్న చిన్న ముద్దలు చేసుకొని చేసి ఇట్లా డీప్ ఫ్రై చేయాలన్నమాట నూనెలా. చూడండి, ఇట్లా డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి మంచిగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినాక చూడండి ఇట్లా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి సౌండ్ వినండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అవన్నీ నూనెలో డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్క పొంటి గిన్నెల బెల్లం ఉంటుంది కదా, బెల్లం ఆనకం పట్టుకోవాలి. కొందరు చక్కెర ఆనకం పట్టుకుంటారు. సో నేనైతే బెల్లం అయితే కొంచెం ఐరన్ ఉంటుంది పిల్లలకి అని చెప్పి బెల్లమును కొంచెం యాలకుల పొడి దంచి పెట్టుకొని బెల్లం కొంచెం పానకం వచ్చిన తర్వాత ఈ గవ్వలు అనేటివి మొత్తం బెల్లంలో వేసి మొత్తం వేడి కొంచెంసేపు ఉంచాలన్నమాట. బెల్లం పానకం గవ్వలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకైతే లిఖిత హెల్ప్ చేసింది అనమాట కొద్దిసేపు. సో అందుకని చెప్పి మీ ఇద్దరం కలిసి గవ్వలు అయితే ప్రిపేర్ చేసినాం. చూడండి ఎన్ని గవ్వలు అయినాయో. ఇవైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తున్నా. అయితే కొన్ని బెల్లంతో చాలా చేసిన, చక్కెరతోటి కొన్ని చేసిన. చక్కెర టేస్ట్ ఎట్లుంటుంది అని చెప్పి చూసారు కదా, కొంచెం చక్కెర కూడా వేసినాం అన్నమాట. అసలు చక్కెర కన్నా బెల్లమి ఇంకా మంచిగా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. గవ్వలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని అనుకుంటున్నా. వాళ్ళకు కూడా ఫస్ట్ టైమే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో నెక్స్ట్ షార్ట్ వీడియోలో మీతోటి షేర్ చేస్తా. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా ఈ గవ్వలు టేస్ట్ చేసిల్లో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.